కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ట్రంప్కు మోదీ లొంగిపోయాడా అనేటువంటి అంశం అంతర్జాతీయంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వైట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి కీలకమైనటువంటి ప్రకటనలు అన్నీ కూడా చూస్తే మోదీ మౌనం, వైట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్, ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో వాళ్ళు భారతదేశంలో జరుగుతున్నటువంటి వాటిని అక్కడ ప్రభుత్వం మాకు అధికారికంగా చెప్పిందనేంత ఆ రేంజ్ కాన్ఫిడెన్స్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు. ఇక్కడ మాత్రం ప్రభుత్వం అలాంటిది ఏమీ లేదు అనేటువంటి మాట. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పూర్తిగా ఆపేశారనేటువంటి హామీ మాకు ఇచ్చారు అని ఒకటైతే, బిలియన్ల కొద్దీ డాలర్లు దీనికి సంబంధించి వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటి? ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ దీన్ని ఆ కోణంలోనే చూడొచ్చంటారా? దేశం యావత్తు కూడా అంటే భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటి అనంటే, దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం, అంతర్జాతీయంగా ఎవరు ఏమనుకున్నా కానీ దేశ ప్రజలు, పౌరుల భద్రత కావచ్చు, వారి రక్షణ, దీనికి సంబంధించి వారికి అంటే మెరుగైనటువంటి జీవన శైలిని కల్పించడానికి మేము ఏదైనా చేస్తామనేటువంటి రీతిలో ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి అంశం ఎలా చూడాలంటారు ఈ ఓవరాల్ ఎఫెక్టివ్ పరిణామాలు? అవి అందమైనటువంటి మాటలు. దేశమే మాకు ముఖ్యం, మేము మౌనంగా ఉంటాం, ప్రతిదానికి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ నేతలు మాట్లాడినట్టే ఉంది తప్ప దేశాధినేతలు మాట్లాడినట్టు లేదంటారా? డెఫినెట్ గా అదేమి రాజధర్మం కాదు కదా. రాజధర్మం అన్నప్పుడు రెండు సర్వసత్తాక దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు ఆ ఒప్పందం గురించి ఒక దేశాధ్యక్షుడు ప్రకటించడం ఏంటి, రెండో దేశాధ్యక్షుడు దానికి భజన చేయటం ఏంటి, అభినందనలు చెప్పటం ఏంటి? ఇద్దరు భాగస్వాములే కదా. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి దాని మీద నరేంద్ర మోడీ గారు అభినందనలు తెలియజేయటం ఏంటి? అంటే అది మనం ఏ స్థితిలో ఉన్నాం, మన మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. జనం ఆలోచిస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద మైకం గమ్మినటువంటి వాళ్ళకి అది కనిపించకపోవచ్చు, కానీ ఆ మైకం విడిపోయిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదా? ఒకటి, ఇక్కడ ఇప్పుడు వరకు ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే అంగీకారానికి వచ్చారు, రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి. అందులో కొన్ని అంశాలు మెల్లమెల్లగా చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానమైనటువంటి అంశం ఏమిటి? $50 బిలియన్ ఏడాదికి భారత్ దిగుమతి చేసుకుంటా ఉంది అమెరికా నుంచి. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో $500 బిలియన్ మేము పెంచాలని మేము కోరుకుంటున్నాము. ఆ పదం వాంఛిస్తున్నది అనేటువంటి పదం ఉన్నది దానిలో. నేను వైట్ హౌస్ విడుదల చేసినటువంటి ప్రకటనలో చూశాను. ఓకే, మరి మన దేశం నుంచి $85-90 బిలియన్ మేరకు అమెరికా దిగుమతి చేసుకుంటా ఉంది కదా. దాన్ని ఎన్ని వందల బిలియన్ డాలర్లకి వాళ్ళు పెంచుతారో మరి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడా? చెప్పమని చెప్పేసి భారత ప్రభుత్వం అడిగిందా, ఇన్సిస్ట్ చేసిందా? ఎందుకని మాట్లాడరు? పోనీ వీళ్ళైనా చెప్పాలిగా. మన $85 బిలియన్ రాబోయేటువంటి సంవత్సరాల్లో మరి ఈ 500 రేషియోకి అనుగుణంగానే పెరుగుతాయి అని చెప్పేసి చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పరు? 750-800 కోట్లు కావాలి కదా మన దేశం నుంచి అమెరికా చేసుకునేటువంటి దిగుమతులు. ఎందుకని మాట్లాడరు? అందుకనే ఇది ఏకపక్షంగా ఉన్నది ఈ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి. ఆ మౌనంతో వచ్చేటువంటి ఇదేంటి అని అంటే, చాలా మంది రకరకాల ఒపీనియన్లు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. భారత్ సేఫ్ గేమ్ ఆడుతోంది అనేటువంటి ఒక మాట క్లియర్గా చెప్తూనే దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామం, అది రష్యా పాకిస్తాన్కి దగ్గరవుతోంది అనేటువంటి మాట. దానికి సంబంధించి కూడా రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ రష్యా నుంచి మేము పూర్తిగా చమురు కొనుగోళ్లు ఆపేసామనేటువంటి క్లారిటీ ఇండియా ఇవ్వలేదు. అందుకోసమే దీనికి సంబంధించి జరుగుతున్నాయి తప్ప వేరే విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అది ఆ పరిణామం అనేది క్యాజువల్గా జరిగినటువంటి డిస్కషన్సే తప్ప పూర్తిగా భారత్ వైపు నుంచి రష్యా వెళ్ళిపోలేదు అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తూ కూడా ఈ అంశానికి సంబంధించి ఒక ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి. మోదీ ట్రంప్కు లొంగిపోయాడా అనేటువంటి రీతిలో దానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి మురళి గారు, ఇక్కడ మన విదేశాంగ శాఖ ఎన్నిసార్లు చెప్పినా గానీ మన అవసరాలకు అనుగుణ్యంగా, మన ప్రయోజనాలకు అనుగుణ్యంగా
మనకి 80% మనం దిగుమతి చేసుకుంటున్నాము, దాని గ్యారంటీ కోసం మన ప్రయోజనాలకు అనుగుణంగానే మన వైఖరి ఉంటుంది అని కదా చెప్తా ఉంది. అవును అవును ఇదే మాట ఇవాళ కొత్తగా చెప్పింది కాదు, ఇదంతా పాత డైలాగు అంటారు. చెప్పింది పాడింది పాట రాని ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాట. ఇదే ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే మనం గతంలో ఇరాన్ నుంచి గణనీయంగా దిగుమతి చేసుకున్నాం కదా. అవును. ఎందుకని దాన్ని పూర్తిగా జీరోకి మనం తగ్గించాం? అవును. ఏమన్నా ఇరాన్తో మనకి ఏమైనా తగాదా వచ్చిందా? అవును. లేదా ఇరాన్ మన పట్ల ఏమైనా శత్రుపూర్తమైనటువంటి వైఖరిని అనుసరించిందా? మనకు అప్పిచ్చింది, ఆ అప్పి మన్మోహన్ సింగ్ హయాంలో మనకు అప్పిచ్చింది, ఆ అప్పిచ్చిన దాన్ని మేము తీర్చామని కదా వీళ్ళు చెప్పుకుంది. బాండ్స్ ఇచ్చారు, చమురు బాండ్స్ అప్పు చేశారు వాళ్ళు అని, వాటిని మేము తీర్చాల్సి వస్తుందని చెప్పుకున్నారు. మరి అట్లా ఎవరైనా ఏ దేశమైనా మనకు అమ్మేటువంటి దేశం అంతటి రాయితీలు కానీ ఆ విధమైనటువంటి వెసులుబాటు కానీ ఇస్తుందా? మరి అలాంటి ఇరాన్ని మనం అమెరికా వాడు బెదిరించగానే ఒక్క పీపా చమురు కూడా మనకు కొనుగోలు చేయలేదు. ఓకే, అయిపోయింది. ఇటీవల కాలంలో వెనుజులా నుంచి పెద్ద మొత్తంలో మనం చమురు కొనుగోలు చేశాం. వెనుజులా మీద కూడా అదే విధమైనటువంటి ఆంక్షలు పెట్టి మీరు వెనుజులా చమురు కొనుగోలు చేసేట్లయితే మీ సంగతి తెలుస్తుంది. అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భారత్ రష్యా నుంచి పూర్తిగా ఆపేసిందా, లేకపోతే చాలామంది చెప్తుంటే ఏంటంటే గతంలో 40% మెజారిటీ దిగుమతి చేసుకునేది, దాన్ని ఒక 10%కి తగ్గించింది తప్ప పూర్తిగా ఆపివేయలేదు. రష్యా మనకి చిరకాల మిత్రుడు కాబట్టి ఆ శత్రుత్వం పెంచుకోవడం కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ ఈ రెండు దేశాల మధ్య వచ్చేటువంటి డిస్కషన్ రాకుండా రష్యా కూడా సరే ఎందుకు వచ్చింది మీరు చూసుకోండి అనేటువంటి ఒక మిత్రత్వానికి విలువిచ్చి రష్యా కూడా కామ్గా ఉంది ఇష్యూలో అనేటువంటి ఒక వెర్షన్ వినపడుతుంది కదా, ఇది కరెక్టేనా? ఇప్పుడు గతంలో రష్యా ఏమన్నా కోరిందా? అవును, మేము ఇస్తామని కోరలేదు, మనమే అడిగాం కదా రష్యాని. రష్యా అవసరాలు రష్యాకు ఉన్నాయి, లేవని నేను అంటున్నా. రష్యా నుంచి మనం అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి సడన్ గా 40% అవసరాలను దిగుమతి చేసుకొని సడన్ గా ఇప్పుడు 10%, 15%, 20% తగ్గించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకని ఇప్పుడు అదే గతంలో వెనుజులా నుంచి కొనుగోలు చేసినటువంటి దాన్ని ఆపేసినటువంటి మనము మళ్ళీ ఇప్పుడు అదే ట్రంప్ ఏం చెప్తున్నాడు, మీకు కావాలంటే వెనుజులా నుంచి నేను చమురు దిగుమతి చేయిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మరి గతంలో ఎందుకు ఆపేశాము, ఇప్పుడు మళ్ళీ వెనుజులా నుంచి చమురు ఎందుకు కొనుగోలు చేయాలి? లేదా అమెరికా నుంచి ఎందుకు కొనుగోలు చేయాలి? ఏమిటి అమెరికా నుంచి కొనుగోలు చేయాలన్నటువంటి బంధం ఏమిటి సడన్ గా ఆకస్మికంగా? ఏ ప్రయోజనాలు మనకు అమెరికా చేసిందని ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పకుండా మౌన దౌత్యం పేరుతోటి చేస్తున్నారు. ఇప్పుడు మౌనంగా ఉండేటువంటి వాళ్ళు గుండెలు తీసిన బంట్లో ఉంటారు. ఇట్లాంటి ఎంతకైనా తెగిస్తారు చెప్పాల్సినప్పుడు మౌనంగా చెప్పకుండా. అందుకని ఇటువంటి వాళ్ళని ఎట్లా నమ్ముతారు? ఉదాహరణకు పశువుల దాణా పేరుతోటి మొత్తం ఎర్రజొన్నలు దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందని చెప్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు ఏం కావాలా? అదే విధంగా ఎథనాల్ కి ఉపయోగించేటువంటి గ్రెయిన్స్ వాటి బై ప్రోడక్ట్ గా చెక్క వస్తుంది. ఆ చెక్కను కూడా పశువుల దాణాకు వినియోగిస్తారు. ఆ చెక్కని ఎర్రజొన్నల్ని పెద్ద మొత్తంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించినట్టుగా ఉంది. సున్నా పన్నులతోటి, పన్నులు ఏమి లేకుండా. మరి ఇక్కడ ఉన్నటువంటి మన పశుదాణ పరిశ్రమ ఏం కావాలి, రైతులు ఏం కావాలి, దాని మీద వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏం చేస్తారు? అందుకని ఒక్కొక్కటి అంటే మొత్తం అంతా కూడా ఒకేసారి విషగోళికల్ని ఒకేసారి మింగించకుండా మెల్లమెల్లగా స్లో పాయిజన్ అంటాం కదా, ఆ విధంగా తాత్కాలిక ఒప్పందం పేరుతోటి కొన్ని, ఆ తర్వాత మళ్ళా కొంతకాలం తర్వాత మరొక ఒప్పందం పేరుతోటి, ఫైనల్ ఒప్పందం పేరుతోటి, ఇవన్నీ కూడా అసలు ఏ ఒప్పందం కుదరక ముందే మనం దిగుమతి చేసుకునేటువంటి పత్తి మీద పన్ను ఎందుకు తగ్గించారండి? ఆ పన్ను తగ్గింపు వలన ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం క్వింటాల్కి 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు నష్టపోయారు కదా మార్కెట్ లో. దాని గురించి మరి ఎవరైనా బీజేపీ వాళ్ళు చెప్తారా? మరి
అవును. కేంద్ర ప్రభుత్వం చెప్తుందా? ఉమ్, ఎందుకు తగ్గించారు? మన దేశంలో ఏమన్నా పత్తి కొరత ఏర్పడిందా? లేదు కదా. ఉమ్, ఏర్పడిందనే ప్రభుత్వం చెప్పలేదుగా. అవును. అందుకని ఇలాంటి అనేక అనుమానాలు ఇప్పటికీ చమురు కొనుగోలు మీద అదే అనుమానం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల మీద అదే అనుమానం, సోయా ఆయిల్ దిగుమతికి అంగీకరిస్తున్నారు. సోయా ఆయిల్ దిగుమతి పరిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి సోయా రైతులు ఏం కావాలి? ఇప్పటికే సోయా రైతులు మన దేశంలో ఉన్నటువంటి సోయా అంటే రైతులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అని అంటే, ఇన్ని రకాల ఆరోపణలు కూడా పిచ్చివాడి చేతులు అక్కడ పగ్గాలు ఉన్నాయి కాబట్టి, ఇష్టం వచ్చినట్లుగా కొరడా జుళిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఆ పిచ్చివాడి కాల పరిమితి పోయిన తర్వాతే మనం మళ్ళీ యాజ్ యూజువల్గా వద్దాము అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు అనేటువంటి ఒక కవరింగ్ మాటలు కానీ లేకపోతే ఇతరత్ర అన్ని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుకూలమైనటువంటి వ్యక్తులు చేస్తున్నారు. చూడాలి కోటేశ్వరరావు గారు ఏ విధంగా ఉందనేది. అందుకనే ఇప్పటికీ అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు జనంలో ఉన్నాయి. అందుకనే కదా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు మొత్తం రేపు 12వ తారీఖున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ దిష్టి బొమ్మలను కూడా తగలబెట్టండి, నిరసన తెలియజేయండి, కార్మిక సంఘాలతో పాటు మీరు కూడా చేతులు కలపండి అని రైతు సంఘాలు ఎందుకు పిలిపించాయంటే ఇలాంటి భయాలు ఉన్నాయి. మాట్లాడరు, అధికారులు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు, ప్రధానమంత్రి మాట్లాడరు. అమెరికా వాడు ప్రకటన కోసం గతంలో మన దేశానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా కావాల్సి వస్తే ఎమర్జెన్సీ సమయంలో నాకు బాగా గుర్తు, భారతదేశంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే బీబీసీ రేడియో వినేవాళ్ళు. ఎందుకని ఇక్కడంతా బ్యాన్ పెట్టారు కదా, మొత్తం నిషేధం పెట్టారు కదా, దేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా. ఇప్పుడు అట్లాగే అమెరికా నుంచి మనం సమాచారం తెలుసుకోవాల్సి వస్తా ఉంది, మన దేశానికి సంబంధించి ఏం జరుగుతుంది, మనం ఏం అంగీకరించాము, ఏం అంగీకరించలేదు. ఆ గోప్యత మీదే అనుమానాలు వస్తున్నాయి మీరు చెప్పినట్టుగా. అవును, ఆ గోప్యత మీదే వస్తున్నాయి. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది కోటేశ్వరరావు గారు. అలాగే కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.